ఈరోజు పెన్షన్స్ కి సంబంధించి చాలా మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, చాలా మంది. గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే వైఎస్ఆర్సీపీ చేసినటువంటి విష ప్రచారాన్ని గత నెలలోనే వాళ్ళు తిప్పికొట్టి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. మొదటి నెల కదా, తర్వాత నెల చూడండి అని చెప్పి మళ్ళీ తెప్పి పొడిచారు. కానీ రెండో నెల అంటే ఆగస్టు నెలలో మొదటి రోజే, మొదటి తారీఖుని నాదెళ్ల మనోహర్ గారు లాంటి వ్యక్తులు, ఈ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంకా జనసేన పార్టీకి సంబంధించిన, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది ప్రజా ప్రతినిధులు అందరూ కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇవ్వటాన్ని, అది కూడా ఆల్మోస్ట్ ఉదయం 9-10 దాదాపు 60% ఆంధ్రప్రదేశ్లోనే 60% ఇప్పటికే పెన్షన్ ఇవ్వడాన్ని అయితే పూర్తి చేసినట్టుగా తెలిసింది. ఇంకా 40% రేపు కూడా ఉంది, 2వ తారీఖు. ఈలోపే 60%, అది కూడా మొదటి 4-5 గంటల్లోనే ప్రజాప్రతినిధులందరూ ఇళ్లకి వెళ్ళి వాళ్ళకి ఇవ్వడాన్ని కూడా మనం చూడొచ్చు. నాదెళ్ల మనోహర్ గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండి కూడా ఆయన మిగతా కార్యక్రమాలని అన్ని పక్కన పెట్టి ముందు పెన్షన్ మనం అందివ్వాలి, దానికోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకుని వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి ఇంటికి దగ్గరికి వెళ్ళి ఇవ్వాలనే యోచనతో ఆయన దగ్గరుండి పొద్దున్నే లెగిసి 6 గంటలకే బయటికి వెళ్ళి ఇచ్చిన పరిస్థితి.